అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాసి పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇప్పుడు కుంభమేళ వస్తుంది. అసలు కుంభమేళకు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అక్కడికి సాధువులు వస్తూ ఉంటారు, అఘోరాలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అండ్ స్పెషల్ గా అక్కడికి వెళ్ళి ఎలాంటి పనులు చేయాలి? దానివల్ల లాభం ఏంటి అంటారు కుంభమేళ పుష్కర స్నానం చేయడం వల్ల? మీరు ఇప్పుడు అన్నారు చూసారు ఒక మాట, సాధువులు అఘోరాలు వాళ్ళందరూ వస్తారని. వాళ్ళందరూ కొన్నింటిని జయించిన వాళ్ళు కదమ్మా. అవును. అంటే ఏమిటి, మనం నార్మల్గా ఒక పర్సన్ ఒక 60కో 70కో 80కో 100కో 120 సంవత్సరాలకో చనిపోతే వాళ్ళు ఆ యొక్క వయసును కూడా జయించి, కొంతమంది అయితే 500 300 1500 2000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలాంటి వారే కుంభమేళాకు వస్తున్నారు నదిలో స్నానం చేయడానికంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమిటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో రవి గురువుల ద్వారా ఒక యోగం ఏర్పడుతుంది. అదేమిటంటే జీవాత్మ సంయోగము అంటారు దాన్ని. జీవాత్మ సంయోగాలు ఏర్పడినప్పుడు ఈ కుంభయోగాలు ఏర్పడతాయి. అంటే ఒక్కొక్క రాసుల్లో రవి గురువులు కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుంభమేళా ఏర్పడుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. ఓకే. అయితే ఇందులో ఎవరైతే ఆ సంయోగం ఏర్పడినప్పుడు కుంభమేళా ఏర్పడినప్పుడు వెళ్ళి అక్కడ నదీ స్నానం చేస్తారో అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఇస్తుంది, 1,00,000 చండీ పారాయణాలు చేసిన ఫలితం ఇస్తుంది. ఒక చండీ పారాయణం చేస్తేనే అద్భుతమైన ఫలితం. మరి 1,00,000 చేస్తే అత్యద్భుతం. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళి 3 సార్లు స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేయాలి. అలాగే ఒకసారి అంటే నది యొక్క విశిష్టత ఏమిటంటే, ఒకసారి ఇదే విధంగా మన నారదుల వారు గంగానది ఒడ్డుకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గంగాదేవి మనం అనుకోండి మన పాపాలు తొలగించుకోవడం నీళ్ళల్లో మునిగి పోగొట్టుకుంటాం. కానీ ఈ యొక్క సిద్ధులు కానివ్వండి, యక్షులు కానివ్వండి, గంధర్వులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నదులు పులకిస్తాయి. అలా ఒకసారి నారద వల్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు గంగానది ఒడ్డు నుంచి. అయ్యయ్యో స్వామి ఏంటి మీరు నదిలో మునగకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే, అమ్మ నీ గాలి సోకినా కూడా అది పుణ్యమే కదమ్మా. అంటే అర్థమేమిటి, మునగడమే కాదు అక్కడికి వెళ్ళినా పుణ్యమే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మనకి అన్ని తొక్కిసలాడుతూ జరుగుతున్నాయి చూసారు, ఆ టైం నడుస్తుంది ప్రజెంట్. కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అక్కడ కూడా తొక్కిసలాడి జరిగే ఛాన్స్ 100% ఉంది అక్కడ. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కుంభమేళాకి వెళ్ళిన. అక్కడ ఏదో ఒక కారణం చేత మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. బికాజ్ ఆఫ్ గురువు, జీవకారకుడు గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వక్రించి మన దీంట్లోకి వెళ్తున్నాడు. ఏది, ఈ మేషంలోకి వక్రించడం వల్ల మేషం వైపు పడుతుంది. ఆ మేషానికి అధిపతి ఏంటంటే కుజుడు నీచబడి ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు నీచబడి వక్రించున్నాడు ఆయన కూడా. ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు జీవుడు జీవులకు కారకుడు కదా. అందుకని ఎక్కడో దగ్గర ఏదో తొక్కిసలాటనో ఏదో ప్రాణ నష్టమనో. ఇప్పుడు అది కాకుండా మనకి సంక్రాంతి నుంచి జీవులు ఎక్కువగా మరణిస్తాయట. సంక్రాంతి పురుషుడు అని ఒకటి ఉంటుంది లెక్క, దానికి సంబంధించినటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని పరంగా చూసుకుంటే కాస్త జీవుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని. అయితే ఈ మధ్య ఏదో ఈ కరోనాకి సంబంధించింది ఏదో అంటున్నారు చూసారు, దానివల్ల అయితే ఏమీ అవ్వదు, దానివల్ల ప్రభావం ఏం పడదు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి కుంభమేళాకి వెళ్ళాలి. మనకి తెలుసో తెలియకో పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొన్ని కాంబినేషన్స్ ఏర్పడతాయి అమ్మ జ్యోతిష్ శాస్త్రంలో. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి చిన్న చిన్న కాంబినేషన్స్ కొన్ని చెప్తాను చూడండి. అందులో బ్యాడ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, మంచి ఉంటుంది, గుడ్ ఉంటుంది. గుడ్ కాంబినేషన్ ఏర్పడినప్పుడు మనిషి తారాస్థాయికి వెళ్తాడు. మీడియం ఉన్నప్పుడు మనిషి లైఫ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే మేమీ లేకుండా ఉండదు, అలానే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళడు, అలా సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ గుడ్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి, అవి ఉన్నప్పుడు మాత్రం మనిషి అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు. చంద్ర గురువులు, రవి గురువులు, అది కాంబినేషన్ ఏర్పడినప్పుడు గొప్ప పేరునిచ్చేది రవి గురువు. కానీ ఆ రవి గురువు కాంబినేషన్ కుంభమేళా సమయంలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రవి గురువుల యొక్క తత్వం వాళ్ళకు వస్తుంది. రవి గురువు కనుక కలిసి ఉంటే ఎవరి జన్మ జాతక చక్రంలో ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు మనుషులు.
అలాగే వాళ్ళకి ముందుగా జరగబోయే అంశం తెలుస్తుంటుందమ్మా వారికి. రవి గురువు కలిసి ఉన్నారు, జీవాంశ సంయోగం అని చెప్పాను కదా, జీవాత్మ సంయోగం అని. ఆ జీవాత్మ సంయోగం ఉన్నటువంటి వారికి జీవుడికి ఆత్మకి ఉండే సంబంధం వల్ల ముందుగా జరగబోయేది ఇలా జరుగుతుంది తెలుస్తూ ఉంటుంది. వెంటనే గెస్ చేయగలుగుతారు. గెస్ కాదు, ఇంట్యూషన్ అంటారు దాన్ని. గెస్ వేరు, ఇంట్యూషన్ వేరు. గెస్ అంటే నేను అనుమానించాను, ఆలోచించాను, ఊహించాను. ఊహ. గెస్ అంటే ఊహ, కరెక్ట్ చెప్పాలంటే. గెస్ అనేది ఊహ, ఇంట్యూషన్ అనేది వేరు. మీరు ఊహించకుండానే మీకు వచ్చేది, మీరు ఆలోచించకుండా మీ మైండ్లోకి వచ్చేది ఇంట్యూషన్, మీరు ఆలోచిస్తూ ఊహించుకునేది గెస్. ఆ ఇంట్యూషన్ పవర్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఫస్ట్ మీ ఆత్మతోని శరీరంతో చేసినటువంటివి ఏవైతే ఉంటాయో, అంటే మనసుతో చేసినవి కొన్ని ఉంటాయి, ఆ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఒక క్లారిటీ వస్తుంది మీ లైఫ్కి. అసలు నేను ఎందుకు పుట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా సరే జీవితంలో మనం ఎందుకు పుట్టాము, మనం ఏ గోల్ కోసం మనం ప్రయత్నం చేస్తాం, మన లైఫ్ ఏంటి, ఎటు వెళ్తున్నామని ఒక క్లారిటీ రానంతసేపు వాళ్ళకి సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు అసలు దేని గురించి ప్రయాణం. ఇప్పుడు మరి ఎవరికి వెళ్ళాలమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అనేది అంటే ఒక గోల్ ఉంటుందిగా. అలా కాకుండా బండి తీశారు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తున్నావు అని ఎలా అయితే ఉండదో, మనిషి లైఫ్ కూడా ఒక గోల్ని సెట్ చేసేది కుంభమేళ. మీ లైఫ్లో పూర్వజన్మ కర్మలను తొలగించేది కుంభమేళ. అనేకమైనటువంటి మహర్షులు కావచ్చు, సిద్ధులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి అఘోరాలు కావచ్చు, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కలిగించేది కుంభమేళ. అదేవిధంగా సరిగ్గా జనాలు ఉన్న దగ్గరికి వెళ్తే కానీ తొక్కిసలాట్లో కూడా కింద పడేసేది కుంభమేళ. కాబట్టి పొరపాటు కూడా ఈ జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ టైం నడుస్తుంది ప్రజెంట్, చాలా జాగ్రత్తగా. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి ఎక్కువ మంది రావడం వల్ల ఈ తొక్కిసలాట్లు అనేవి. అక్కడికి వెళ్ళి కనుక మీరు కుంభమేళ సమయంలో మీకు మామూలుగా ఏదైనా జపం అంటే ఎవరి దగ్గర నుంచి మంత్రం తీసుకొని ఉంటారు కదా, అక్కడ చేసినటువంటి ఫలితం కొన్ని వేల లక్షల రెట్ల ఫలితం ఇస్తుంది. తిరుగుండదు అసలు. ఎందుకంటే ఎనర్జీస్ అలా ఉంటాయి అక్కడ. ఇప్పుడు చూడండి, సైంటిఫిక్గా మనకి ఏదైనా బాగాలేదనుకోండి, కొంచెం కొన్ని ప్లేసెస్కి వెళ్ళకండి, అక్కడ ఆ ఎయిర్ వల్ల మీకు ఎఫెక్ట్ ఇవ్వచ్చు అంటుంటారు. నిజంగానే అలా అనిపిస్తుంది. అంటే సైంటిఫిక్గా చూడండి, ఇప్పుడు మీకు బాగాలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఉంది. అప్పుడు ఏమవుతుంది, తొందరగా బ్యాక్టీరియా మీకు అటాక్ ఇబ్బంది ఎలా వస్తుందో, కొన్ని సమయాల్లో మీరు దేవతా సంబంధించిన పాజిటివ్ కూడా అలా వస్తుంది. అది. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.